ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇంకా రేపు సాటర్డే అనమాట. అంటే ఈరోజు ఫ్రైడే రోజునే అంతా కూడా ఎడిటింగ్ చేసేసుకుంటున్నాను వీడియోని. అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. 2 డేసే ఉంటా. వాడు రానంటున్నాడు మా వాడు పెద్ద బాబు. నేను ఇంకొక 1 వీక్ ఉంటానంటే సరే అని చెప్పేసి నేను కొన్ని మీషోలో బుక్ చేసుకున్నానండి. అవన్నీ కూడా కరెక్ట్‌గా నేను ఎప్పుడైతే అనుకున్నానో అదే టైంకి కంటే ముందే వచ్చేస్తున్నాయి అనమాట. ఇప్పుడు నేను లేననుకోండి అవన్నీ మళ్ళీ ఏమవుతాయి ఏంటని చెప్పేసి సర్లే ఇంకా ఇదంతా క్లియర్ అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చులే అని. ఇవొచ్చేసి నేను ఆన్‌లైన్‌లో తీసుకున్న నెక్ ప్యాటర్న్స్ అండి. మీకు కావాలంటే కింద ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అయితే మా మరదలకి ఇచ్చేస్తున్నాననమాట. తను కొత్తగా నేర్చుకుంటుంది. సో, తనకి బాగా యూజ్ అవుతాయి కదా! మనకి కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి క్యాన్వాస్ మీద కట్ చేసేయొచ్చు. అది కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడతాయన్నమాట. అయితే కొన్ని ఫ్యాబ్రిక్స్ నేను సేల్‌కి పెట్టానండి. ఆల్రెడీ ఒక 10 డేస్ కాదులెండి 1 మంత్ అయితుందేమో మరి. అయితే కొన్ని మిగిలిపోయినాయన్నమాట. ఇంకా అవి కూడా ఇచ్చేస్తే వాళ్ళ పిల్లలు కుట్టుకుంటది కదా! అని చెప్పేసి తీసుకెళ్ళిపోతున్నాను. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక 5, 6 అయితే ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంటికొచ్చినప్పుడు మొన్న పెళ్ళిలో కలుసుకున్నాం కదా! సో, పెళ్ళిలో తీసుకెళ్తే ఏం బావుంటదిలే ఆ మూటలని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళలేదనమాట. ఇప్పుడు ఎలాగో వెళ్తున్నాను కదా అని చెప్పేసి. ఇవి 2 మీటర్లున్నాయి. చిన్న పాపకొస్తది. ఇవన్నీ కూడా 4 మీటర్లండి. 4 మీటర్లు, 5 మీటర్లు చాలా మటుకు అమ్మేశాను ఆన్‌లైన్‌లో పెట్టి. ఇదేంటంటే నేను మ్యాక్స్ వరల్డ్‌లో తీసుకుంటాననమాట ఇవన్నీ కూడాని. అయితే నాకు చాలా ఎక్కువైపోయినాయి అనమాట. అవన్నీ నేను కుట్టేసరికి మొత్తం కూడా డిజైన్స్ అన్నీ మారిపోతాయి. అందుకని చెప్పేసి ఎందుకు అనవసరంగా అని చెప్పేసి సేల్‌కి పెట్టేశాను. చాలా అంటే చాలా మటికి సేల్ అయిపోయినాయండి. కనీసం ఒక 15 అన్నా సేల్ అయిపోయి ఉంటాయి. అన్నీ కొనుక్కున్నాననమాట. నాకే అనిపించింది ఏంటి పిచ్చి పట్టినట్టు అలా కొనేసాను ఏంటి అనిపించింది. ఇంగో ఇవన్నీ కూడా తనవే. స్కేల్ కూడా తను వాడుకుంటది. ఆన్‌లైన్‌లో బుక్ చేసింది ఇది కూడాని. నార్మల్ స్కేలు ఇవన్నీ ఇంకా తను చూసుకుంటదని చెప్పేసి తీసుకెళ్ళిపోతున్నాననమాట. తీరా తీసుకెళ్తున్నాను గానీ మా వారు ఏమంటారో బండి మీద వెళ్ళాలి కదా! అసలు కూర్చుంటానికి ప్లేస్ ఉండదు. ఇవన్నీ మూటలు తీసుకెళ్తున్నామని. నైట్‌కి నైట్ డ్రెస్ ఒకటి, ఇంకా రేపు డ్రెస్ వేసుకెళ్ళిపోతాం కదా! నైట్ పడుకుంటాం కదా! అక్కడే నైట్ డ్రెస్ ఒకటి, ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు ఒక డ్రెస్సు మొత్తము అన్నీ పెట్టేసరికి ఫుల్ అయిపోయిందనమాట. ఇంకా పిల్లల బట్టలు అంటే పిల్లలంటే ఒక్కడే ఉన్నాడులేండి. ఆడికి 2, 3 ప్యాంట్లయితే కావాలి. అదే 2, 3 జతలయితే కావాలి. ఇవన్నీ పక్కన పెట్టేసుకొని రేపు వెళ్ళేటప్పుడు మోసుకెళ్ళాలి. సో, తర్వాత వచ్చేసి నిన్న ఏమైందంటే మా వారు వచ్చేటప్పుడు మటన్ తెచ్చుకున్నారనమాట. నేనింక వండలేను. అప్పటికే 9 అయింది. నేనింక వండలేను. ఇప్పటిదాకా వీడియోస్ ఎడిటింగ్, వాగడాలు అవే సరిపోయింది. ఇంకా 20 నిమిషాలు, 30 నిమిషాల కంటే తక్కువ మాట్లాడలేమండి. చాలా ఎక్కువే ఉంటది. నేనే వండుకుంటా అని చెప్పేసి వండుకున్నారనమాట. ఎలా వండారో చూపిస్తాను మీకు ఈరోజు. ఇంకా చిన్నోడికి ప్యాంట్లు కావాలి కదా! చూసుకున్నాడు వాడికి నచ్చి అన్నీ కూడా తీసుకుంటున్నాడనమాట. ఇంకా డైలీ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడుకుంటారు కదా! నార్మల్ ప్యాంట్ తెచ్చుకోమంటే వెళ్ళాడు. ఆ కెమెరాని తోసుకుంటూ వెళ్ళాడు. అది కింద పడిపోయింది. మళ్ళీ పక్కన పెట్టి అవన్నీ సెట్ చేశాను. చిన్నగా అయిపోతున్నాయండి పిల్లలు హైట్ అవుతున్నారు కదా! కొత్త కొత్త డ్రెస్సులన్నీ కూడా. అందుకని మేము ఏం డిసైడ్ అయ్యామంటే ముందే కొని పెట్టుకోకూడదు. ఏదైనా ఫంక్షన్ అయినా కనీసం 2 రోజుల ముందని చెప్తారు కదా! ఎవరింట్లో ఫంక్షన్ అయినా కూడా. ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి కొనుక్కుంటే సరిపోతది అనిపిస్తుంది. ఎందుకంటే ప్యాంట్లు పైకెళ్ళిపోయినాయి. ఆ టీ షర్ట్లు కూడా చిన్న చిన్నగా అయిపోయినాయి. పిల్లలేమో ఎదిగిపోతున్నారు. ఈ సమ్మర్‌లో ఎక్కువ ఎదుగుతారంట. ఇంకా స్కూలు బుక్స్ కూడా వస్తాయట. ఇంకా అవన్నీ పనులున్నాయండి. కొన్ని రోజులు రెస్ట్ ఇక్కడే అదేదో ఇక్కడే తీసుకుంటే రెస్ట్ సరిపోతుంది. 2 రోజుల కంటే అక్కడ ఎక్కువ ఉండలేము. ఇంకా ఇద్దరు కొట్టేసుకుంటారనమాట. ఇక్కడ దూరంగా ఉంటేనే కొంచెం వీళ్ళు డీసెంట్‌గా ఉన్నాడు. అక్కడ చూడండి మంచం మీద ఎగురుతున్నాడు. ఎట్లా ఎగురుతున్నాడో. ఇంకా ఇవి ఈయనకి అయిపోయినాయి కదా! ఈ 2 ఒక బ్యాగు, ఒక చిన్న కవర్ అయిపోయింది. 2 రోజులకే అన్ని అయినాయి. అయితే ఈరోజు ఏం చేశానంటే వచ్చిందనమాట పాదము ఒకటి డిఫరెంట్ పాదం బుక్ చేశాను. వామ్మో! పాతగా వచ్చిందండి. మిషన్‌కి పాదం బుక్ చేశాననమాట. మన స్టిచ్చింగ్ ఛానల్ వరకు ఏమైనా చెప్పొచ్చు ఒక మంచి వీడియో అని. అయితే మొత్తం పాతదొచ్చింది. ఎంత దారుణంగా ఉందంటే ఎలా కుట్టినా కూడా రావట్లేదు. నాకు తెలిసి అదేదో పాతదే అంటే పక్కన పాడేసినవి ఉంటాయి చూసారా? అంటే మనకి సరిగ్గా ఫిట్ కానివి ఉంటాయి కదా! అవి అమ్మేసినట్టున్నారు. అవి తీసుకొచ్చి నాకు ఇచ్చారనమాట. ఇంకా రిటర్న్ పెట్టేసాను నేను. మీషోలో బుక్ చేశాను అది. అసలు ఏం బాలేదు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కుకింగ్ వీడియో. ఇంకా మటన్ తెచ్చుకుని కడుగుతున్నారు. ఇప్పటికే 9 అయింది. ఇవన్నీ కూడా కలిపేసుకుని ఉంచుకున్నారనమాట. మటన్ శుభ్రంగా కడిగేసి దాంట్లో ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కొంచెం ఆయిల్ వేశారు లైట్‌గా. ఆయిల్ వేసేసి పెరుగేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నారు. ఇంక ఉల్లిపాయలు ఆయనే కట్ చేసుకున్నారు. నేను సగం కట్ చేశాను. దానికే మొత్తుకున్నారు. ఎందుకు కట్ చేసావు? పెద్ద పెద్ద కట్ చేసేస్తావు. నేను కట్ చేసుకుంటాను కదా అని. ఇంక పక్క నుండి చెప్తున్నాననమాట. ఏమన్నా కావాలేమో అని.
అంత బాగానే ఉంది, పర్ఫెక్ట్గా ఉందండి. కానీ కొంచెం కారం ఎక్కువైంది, కానీ మంచిదిలే కారం ఎక్కువ అవ్వడం వల్ల. టేస్ట్ బాగుంది. ఎంత ఒక 1 అవర్ 1.5 అవర్ పట్టిందండి. నేనైతే 1 అవర్ కూడా పట్టదు నాకైతే. 1.5 అవర్ చేశారు. బాగా మగ్గాలి అని కలుపు. ఇదంతా జీడిపప్పు వేసి అందులో ఉంటాయి విచ్చి కారాలు వేసేసి ఆయిల్ అదే కొంచెం వాటర్ వేసేసి ఒక 4-5 విజిల్స్ వేయించారనమాట. మళ్ళీ కారం తక్కువైందని కొంచెం వేసేసరికి కొత్తిమీర ఉంది. ఇది నిన్న చేసుకున్నాను. ఇంకా ఇది ఒకటి ఏం పెడతాంలే, రేపు కలిపి పెడదామని చెప్పేసి ఆగిపోయాను. ఇంకా కొంచెం కర్రీ ఈరోజు ఫ్రైడే ఉంది. మాకు ఫ్రైడేలు ఉండవండి, ఓన్లీ సాటర్డే మండే మాత్రమే నాన్ వెజ్. టేస్ట్ అయితే బాగుందండి. పెద్ద గరిటె పెట్టారు, ఎందుకు అంత పెద్దది పెట్టారు, చిన్నది పెడితే సరిపోతుంది కదా అని చెప్పాను అనమాట. కొంచెం వాటర్ వేసేసి, అస్తమానం ఆయిల్ అని వస్తుంది, వాటర్ వేసేసి ఒక 5 విజిల్స్ అయితే వేయించేసి టేస్ట్ మాత్రం ఇంటికి ఇక్కడ ఏమైందంటే అన్నం తక్కువ ఉండేనండి. అంటే ఇలాంటి కర్రీస్ చేసినప్పుడు కొంచెం అన్నం ఎక్కువ ఉందన్నమాట. కొంచెం తింటాం కదా తృప్తిగా, అందుకు ఎక్కువగా ఉంటాను. కానీ ఆయన నాకు చెప్పలేదు నాతో, నేను మటన్ తెచ్చుకుంటానని. ఇంకా అన్నము తక్కువ ఉండేదనమాట, సరిపోదని చెప్పేసి 2 చపాతీలు తెచ్చుకున్నారు బయట నుంచి. కానీ ఫైనల్గా చూస్తే సరిపోయింది. శుక్రవారం ఆయనకి కొంచెం తినే దగ్గర మరి తక్కువ అయితే ఆయనకి నచ్చదు అనమాట. తింటే కడుపు నిండా తినాలి అన్నట్టు ఉంటుంది. ఏదో కొంచెం నైట్ అనేది కొంచెం తక్కువ తింటేనే బెస్ట్, అంత ఫుల్గా తినాలి ఉందండి. అది 5 విజిల్స్ అయితే వేపి అన్ని తీసుకోవాలి, తీసేస్తానండి. శుభ్రంగా కడిగేసి పెడతాను కదా. ఇంకా పక్కనే ఉన్న అన్ని చెప్పాలన్నమాట. విజిల్ ఎక్కడ ఉంది, విజిల్ కూడా తీసేస్తున్నాను. అందరూ చెప్తున్నాను అనుకోండి, విజిల్ తక్కువ వెళ్ళిపోతుంది అంట కదా, మీరే చెప్పారు. ఆ విజిల్స్ అన్ని తీసేసి నీట్గా పెట్టేసి ఎక్కడికక్కడ తోమేసి పెట్టేస్తాను అనమాట. ఇంకా మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ అయితే వేయించేసాం. ఆకలి వేసేస్తుంది అప్పటికే. 9:30 quarter-to-10 అయిపోయింది. ఇంక ఇక్కడేమో ప్రెషర్ అంతా పోయేదాకా ఆగామన్నమాట. ఆగిన తర్వాత చూస్తే మంచిగా ఆయిల్ అంతా బయటికి తేలి చక్కగా ఉంది. ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ వేడి చేసేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. కారం ఎక్కువ, నాన్ వెజ్లో కారం ఉంటేనే బాగుంటుంది చెప్పాలంటే. ఒక రకంగా ఒక 5 నిమిషాల పాటు ఉంచేసాం అనమాట. నాకు ఇలాగా గ్రేవీగా ఉంటేనే ఇష్టం, మరి దగ్గరికి అయితే అసలు నచ్చదు. చికెన్ అన్న అంతే, కొంచెం లిక్విడ్గా ఉండాలి. మనకు కూడా మంచిది హెల్త్కి. ఆ లిక్విడ్గా ఉన్నవి తింటే, మరీ గట్టిగా ఉన్నవి తింటే వేడి చేసేస్తుంది. వేడి చేయటం అంటే గుర్తొచ్చింది, రోజు అది తాగుతున్నాయి కదా, కొంచెం బాగుందండి. బాడీ అనేది కొంచెం నిద్రకి బాగా పడుతుందన్నమాట, నిద్ర అనేది. ఇప్పుడు మళ్ళీ పడుకునేటప్పుడు బటర్ మిల్క్ తాగాలి. రోజు అదే చేస్తున్నాను, బటర్ మిల్క్ తాగుతున్నాను రోజుని. మళ్ళీ ఆ సబ్జా గింజలు మార్నింగ్ అదైతే ఈవినింగ్ ఇదనమాట, అలా చేస్తున్నాను. కొంచెం కారం వేసుకున్నారు తక్కువైందని, గరం మసాలా కూడా వేశారు, అదే ఎక్కువైనట్టుంది మాకు అయితేని. నోట్లోంచి అయితే ఇలా ముక్కులోంచి నోట్లోంచి అమ్మ కారం కారం అని చిన్నోడు కూడా తినలేకపోయాడు. కానీ మార్నింగ్కి మొత్తం పోయిందిలేండి కారం అంతా. ఇంకా నిమ్మకాయ పిండుకుని తినేసామన్నమాట. సో రేపు వీలైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్ పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో కొంచెం దగ్గరికి అయ్యేదాకా ఉండి తర్వాత ఇంకా ఫైనల్గా చూపిస్తాను చూడండి. ఇలాగా కొంచెం వాటర్గా ఉంచుకుందాం. వేడిగా చపాతీ వేసుకుని తినేసామన్నమాట తృప్తిగా. 2 కాదు 3 తెచ్చారు, ముగ్గురం కదా, 3 చపాతీలు ఇచ్చారు. ఇది కూడా ఎందుకు లేవు, వీడియో షూట్ చేస్తున్నావు అని అంటున్నారు. లాగనక మాత్రం ఉంటాయి కదా ఇలా చిన్నవని చెప్పేసి షూట్ చేశాను అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మా వాడైతే ఊరిపోయాడు అనమాట. మార్నింగ్ పప్పు మెంతుకూర చేశాను, దాంతో తిన్నాడు. ఈ మటన్ పక్కన పెట్టేశాడు. ఇంతకీ మటన్ అని చెప్తే తినడు, చికెన్ అని చెప్పాలి. మేము చికెన్ అని చెప్పాము. ఎందుకో మరి వాడికి నచ్చదంట, టేస్ట్ బాగోదంట మటన్. నాకు మటన్ వద్దు, చికెనే కావాలంటాడు. చికెన్ అని చెప్పేసి పెడుతున్నాం అనమాట. మరి జీడిపప్పులు తినరు. ఫ్రై చేసిన జీడిపప్పులు తింటాడు కానీ కూరలో ఉన్న జీడిపప్పులు తినరు అసలు. అది మా వాడి స్టోరీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.